నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా స్పందిస్తారో ఎవరిని ఎలా ప్రశంసిస్తారో ఎవరిపై ఎలా విరుచుకుపడతారో ప్రపంచ రాజకీయ వర్గాలకు కూడా చాలా సార్లు అర్థం కాని పరిస్థితి ఒక సందర్భంలో పొగడ్తలతో ముంచెత్తే ట్రంప్ మరో సందర్భంలో అదే దేశంపై కఠిన ఆంక్షలు విధించడానికి కూడా వెనుకాడరు ఇరాన్ వెనుజులా వంటి దేశాల విషయంలో ఆయన వైఖరి ఇదే విషయాన్ని ఎన్నోసార్లు నిరూపించింది కూడా ఒక దశలో భారత్ పై కూడా ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు భారత ఉత్పత్తులపై టారిఫ్లు విధించారు వాణిజ్య అసమానతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు అదే ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించడం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో నేను ప్రధాని మోదీకి పెద్ద ఫ్యాన్ని అని ట్రంప్ బహిరంగంగా చెప్పడం కేవలం రాజకీయ మర్యాదపూర్వక వ్యాఖ్యగా మాత్రమే కాదు భారత్ అమెరికా సంబంధాల ప్రస్తుత దిశను సూచించే సంకేతంగా భావిస్తున్నారు ముఖ్యంగా అమెరికా 250వ స్వాతంత్ర వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ కార్యక్రమానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అమెరికా రాయబారి సెర్గియో వంటి కీలక నాయకులు హాజరయ్యారు ఈ వేడుక సందర్భంగా ట్రంప్ ఫోన్ ద్వారా మాట్లాడి భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరోసారి హైలైట్ చేశారు మనం ఇండియాతో చాలా క్లోజ్ గా ఉన్నాం వాళ్ళు నాపై 100% ఆధారపడొచ్చు భారత్ కు ఏం కావాలన్నా అందుతుంది అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకంగా మారాయి ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి చైనా ప్రభావం ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతుండగా ఆ ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి అమెరికా భారత్ ను అత్యంత కీలక భాగస్వామిగా చూస్తోంది ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిమానాన్ని మాత్రమే కాదు వ్యూహాత్మక భాగస్వామికి సంబంధించిన రాజకీయ సంకేతాలుగా కనిపిస్తున్నాయి నిజానికి ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలంలోనే ఆయనకు నరేంద్ర మోదీతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది అమెరికాలో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమం భారత్ లో నిర్వహించిన నమస్తే ట్రంప్ సభలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి ఈ రెండు కార్యక్రమాలు కేవలం రాజకీయ సభలు మాత్రమే కాదు భారత్ అమెరికా సంబంధాలను ప్రజాస్థాయిలో కూడా బలోపేతం చేసిన ప్రతీకలుగా నిలిచాయి లక్షలాది మంది భారతీయుల మధ్య ట్రంప్ మోదీ కలిసి పాల్గొనడం ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న వ్యక్తిగత వ్యూహాత్మక స్నేహాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ఇండో పసిఫిక్ ప్రాంతం అత్యంత కీలక వ్యూహాత్మక కేంద్రంగా మారింది దక్షిణ చైనా సముద్రం తైవాన్ అంశం ఆసియా పసిఫిక్ సమీకరణాలు వంటి పరిణామాల కారణంగా అమెరికా తన దృష్టిని మరింతగా ఈ ప్రాంతంపై కేంద్రీకరిస్తోంది ఈ నేపథ్యంలో భారత్కు ఉన్న భౌగోళిక వ్యూహాత్మక ప్రాధాన్యం అమెరికాకు మరింత అవసరమవుతోంది అందుకే రక్షణ రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అంతరిక్షం నుంచి సైబర్ భద్రత వరకు అనేక రంగాల్లో భారత్తో అమెరికా సహకారాన్ని విస్తరిస్తోంది ట్రంప్ పాలనలో అమెరికా ఫస్ట్ విధానం అమల్లో ఉన్నప్పటికీ భారత్ను మాత్రం వ్యూహాత్మక భాగస్వామిగా చూడటంలో ఆయన ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి చూపించారు వాణిజ్య విభేదాలు ఉన్న టారిఫ్ వివాదాలు జరిగిన రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య సహకారం మాత్రం తగ్గలేదు అమెరికా నుంచి భారత్ కు అధునాతన రక్షణ సాంకేతికత యుద్ధ సామాగ్రి సరఫరా పెరిగింది ఇంటెలిజెన్స్ షేరింగ్ సముద్ర భద్రత ఇండో పసిఫిక్ వ్యూహంలో సహకారం వంటి అంశాలు రెండు దేశాల సంబంధాలను మరింత బలపరిచాయి ఈ సందర్భంలో ట్రంప్ చేసిన మరో వ్యాఖ్య కూడా విశేష ప్రాధాన్యం పొందింది సాయం కోసం ఎవరికి ఫోన్ చేయాలో వారికి తెలుసు అని ఆయన చెప్పడం రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యక్ష రాజకీయ కమ్యూనికేషన్ ను సూచిస్తోంది ఇది అత్యవసర పరిస్థితుల్లో భద్రతా సవాళ్ల సమయంలో అంతర్జాతీయ సంక్షోభాల వేళ రెండు దేశాలు ఎంత వేగంగా పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నాయో తెలియజేస్తుంది అయితే వ్యక్తిగత స్నేహం మాత్రమే అంతర్జాతీయ సంబంధాలను శాశ్వతంగా నిలబెట్టదు భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అమెరికాతో సంబంధాలను సమతుల్యంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రష్యా నుంచి ఆయుధాల కొనుగోలు ఇరాన్తో ఇంధన సహకారం స్వయం సమృద్ధి లక్ష్యాలతో అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా విధానాలు వంటి అంశాల్లో భారత్ తన స్వతంత్ర విదేశాంగ వ్యూహాన్ని కొనసాగిస్తోంది ఈ అంశాలు కొన్నిసార్లు అమెరికా విధానాలతో విభేదించే అవకాశం ఉంటుంది ఇక వాణిజ్య రంగంలో కూడా కొన్ని సవాళ్లు కొనసాగుతున్నాయి H-1B వీసా విధానాలు భారత ఐటీ నిపుణులపై అమెరికా ఆంక్షలు దిగుమతి ఎగుమతి సుంకాలు వంటి అంశాలు అప్పుడప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తుంటాయి టారిఫ్ కింగ్ అని కూడా విమర్శించారు అయినప్పటికీ వ్యూహాత్మక అవసరాల కారణంగా రెండు దేశాలు సంబంధాలను ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నాయి ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు బహుళ ధృవ వ్యవస్థ వైపు కదులుతున్నాయి చైనా ఎదుగుదల రష్యా పాశ్చాత్య దేశాల మధ్య ఉద్రిక్తతలు మధ్యప్రాచ్య అస్థిరత అంతర్జాతీయ వాణిజ్య పోటీ వంటి అంశాలు కొత్త శక్తి సమీకరణాలకు దారితీస్తున్నాయి ఈ నేపథ్యంలో భారత్ను అమెరికా కేవలం ప్రాంతీయ భాగస్వామిగా కాకుండా ప్రపంచ వ్యూహాత్మక సమీకరణాల్లో కీలక పాత్ర పోషించే దేశంగా చూస్తోంది ట్రంప్ నేను మోదీకి పెద్ద ఫ్యాన్ని అని చెప్పడం కేవలం వ్యక్తిగత అభిమానం మాత్రమే కాదు అది అమెరికా రాజకీయ వ్యవస్థలో భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని
ప్రతిబింబించే వ్యాఖ్యగా కూడా భావిస్తున్నారు. భారత్ సరైన వ్యూహాలతో ఈ సానుకూల వాతావరణాన్ని వినియోగించుకోగలిగితే రాబోయే సంవత్సరాల్లో భారత్ అమెరికా సంబంధాలు మరింత కొత్త ఎత్తులను చేరుకునే అవకాశం ఉంది. రక్షణ, ఆర్థిక, సాంకేతిక, భద్రత, అంతరిక్ష రంగాల్లో రెండు దేశాల భాగస్వామ్యం ప్రపంచ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే స్థాయికి వెళ్లవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.